ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షకులకి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. సింహరాశి గురించి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకోబోతూ ఉన్నాం. సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉండబోతోంది. కాకపోతే అప్పులు మాత్రం చేయకండి. అనవసరమైనటువంటి అప్పులు చేసి ఆరోగ్యము మనశ్శాంతి రెండూ పోగొట్టుకోకండి. మనశ్శాంతిగా ఉండాలి అంటే ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండండి. ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ శని ప్రభావం చేత కొన్ని అవమానాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశిలో మఖ, పుబ్బ, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళు ఉంటారు. ముగ్గురికి కూడా అధికమైనటువంటి అహం ఎక్కువగా ఉంటుంది. అహం అంటే తనకి అన్నీ తెలుసు అనేటువంటి ఉద్దేశంతో పాటుగా వాళ్ళకి ఎవరితోనూ సంబంధం ఉండదు. అందరూ కూడా ఎవరికి ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీతో ఉంటారు. కానీ ఈ 3 నక్షత్రాల వాళ్ళు స్వయంగా వాళ్ళ గురించి వాళ్ళు పూర్తిగా తెలుసుకుని మాత్రమే ప్రవర్తిస్తారు. ఇది ఒక శుభమే అయినప్పటికీ కూడా వాళ్ళు బయటికి మాత్రం డాంబికంగా కనబడుతూ ఉంటారు, గంభీరంగా కనబడుతూ ఉంటారు. నేను ఎవరికీ అన్యాయం చేయనప్పుడు, నేను ఎవరితోనూ కూడా ఇబ్బందికరంగా మాట్లాడనప్పుడు, లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టనప్పుడు నేను బాగుంటాను కదా అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. అంతే తప్ప ఇతరులకి హాని కలిగించేటువంటి విషయంలో ఉండరు. అందుకే సింహరాశి అన్నారు. సింహానికి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు వేటాడుకుంటుంది. మిగిలిన రోజులు చాలా శుభ్రంగా తన రాజసంగా ఎలా నడవాలో అలా నడుచుకుంటుంది. అంతే. ప్రతిరోజు ఆహారం కోసం పరిగెట్టి ఎవరో ఒకళ్ళని చంపుకు తినేసి ఎవరి మీదో పడి వాళ్ళు తింటున్నారు నేను తినట్లేదు, నాకు ఉంది వాళ్ళకి లేదు, వాళ్ళకి లేకపోతే వాళ్ళకు ఉంది నాకు లేదని ఏడవటం ఇలాంటివి ఏమి ఉండవు. రాజసం అంటే రాజసమే, సింహరాశి అంటే సింహరాశి. అలాగే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు సింహంలాగా బతుకుతారు. అయితే వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బంది ఏంటంటే అష్టమశని వల్ల వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళకపోయినా వీళ్ళ మాట వినేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. సాధారణంగా వీళ్ళు చెప్పేటువంటివన్నీ కూడా నిజాయితీగా ఉండమని, లేకపోతే ఎవరికి హాని చేయకూడదని, లేకపోతే అందరిలోనూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఇలాంటివన్నీ చెబుతూ ఉంటారు. సంస్కారవంతంగానే ఉంటాయి. కానీ వీళ్ళ మాట పట్టించుకుని మంచి మాటలు వినేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే వీళ్ళకి కావలసినటువంటి పనిని చేసి పెట్టేవాళ్ళు కూడా చాలా తక్కువైపోతారు. స్వయంగా ఎవరి పనులు వాళ్ళే స్వయంగా చేసుకుంటూ ఉండాల్సి వస్తుందన్నమాట. రాజైనా సరే వాడి బట్టలు వాడే ఉతుక్కుంటుంటే మనం చూడడానికి ఎలా ఉంటుంది? అలా ఉంటుంది వీళ్ళు పని చేస్తుంటే. అంటే వాళ్ళకి పని వచ్చినా రాకపోయినా తప్పకుండా వాళ్ళ పని వాళ్ళే చేసుకుని తీరాలి. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అష్టమశని ఉంటే. అంతేకాదు వీళ్ళు ఏ పని చేసినా మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులకి కొద్దిగా గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు. అలాగే వృద్ధులకి స్త్రీలకి కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తూ ఉంటుంది. స్త్రీలు ముఖ్యంగా పురుషులతోనూ ఇతరులతోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తూ ఉంటుంది. బంధుమిత్రాదులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న బయట పనిచేస్తున్న స్త్రీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు జాడకూడదు. అలాగే ఎదుటి వాళ్ళ యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకుని మసులుకోవాల్సినటువంటి అవసరమే ఏర్పడుతూ ఉంటుంది. ఎంతసేపు వాళ్ళని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు మాత్రం ఇతరులని అర్థం చేసుకుని నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది సింహరాశి వాళ్ళకి ప్రధానమైనటువంటి సమస్యలు. దీంతోపాటు ఏదైనా సరే మీరు కొత్త వ్యాపారం చేయాలనుకున్నా, లేకపోతే పాత వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకున్నా ఖచ్చితంగా శివార్చన చేసుకోండి. అలాగే శనికి జపతప దానాదులన్నీ కూడా చేయించుకోండి. జపతప అంటే జపాలు, తర్పణాలు, అలాగే హోమాలు, దానాలు ఇవన్నీ కూడా చేయించుకుని తీరాలి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులకే అరకొర మార్కులు వస్తాయి. అయితే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకసారి ఫెయిల్ అయినా, 2 సార్లు ఫెయిల్ అయినా ఈ సంవత్సరం మానుకోవాలి. మళ్ళీ ఫిబ్రవరి తర్వాత ప్రయత్నం చేయాలి. అంటే 2026 సంవత్సరంలో. అప్పటిదాకా కూడా వేచి ఉండాలి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా వృత్తి వ్యాపారులకి ముఖ్యంగా
పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళకి, అంటే ఈసారి పెట్టుబడి పెట్టేసి కాంట్రాక్ట్ వర్క్ తీసుకుని ఈసారి ఏదో కాంట్రాక్ట్ వర్క్ చేసేస్తే మళ్ళీ మనకి డబ్బులు వస్తాయి కదా అని చూసేటువంటి వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు పెట్టాల్సి వస్తూ ఉంటుంది, డబ్బులు ఆలస్యంగా వస్తాయి, లేదా ఇంకో 2 పనులు చేసిన తర్వాత కానీ రావు. ఆ విధంగా కొద్దిగా సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంకా డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి, న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి, కమ్మరి కుమ్మరి పురోహిత వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి కొంచెం అవమానాలు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. కొన్ని ఫెయిల్యూర్స్ అనేటువంటివి కూడా ఎదురవుతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అందరికీ కాదు, కొంతమందికి మాత్రం ఇబ్బందులు ఎంతవరకు వెళ్తాయంటే కోర్టు కేసుల దాకా కూడా వెళ్తాయి. అది వాళ్ళ జాతకాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అష్టమ శని ఉండటం వల్ల జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయమే. ఏ పరిస్థితిలోనైనా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ సంవత్సరం అంతా కూడా మీ అంతట మీరుగా జాగ్రత్త తీసుకుని మీ పనులు కూడా మీరే పూర్తి చేసుకుని శుభకార్యాల విషయానికి వస్తే 1-2 సార్లు చర్చించుకుని ఇది మంచి సంబంధమా కాదా అని 1-2 సార్లు చూసుకుని ఆ సంబంధాన్ని కుదుర్చుకోవడం మంచిది. ఈ సంవత్సరం వచ్చేటువంటి సంబంధాలు స్త్రీలకు కానీ పురుషులకు కానీ కొన్ని ఫేక్ సంబంధాలు వస్తాయి. అంటే వాళ్ళకి ఉన్నది లేనట్టుగా చెప్పుకోవటం, లేదా లేనిది ఉన్నట్టుగా చెప్పుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా గమనించి సంబంధాలని ఎంచుకుని వాటిని నిజానిజాలు నిర్ధారించుకుని చేసుకోవాల్సింది. అలాగే ఏ విషయంలోనైనా సరే ఎవరి మాట పట్టింపుకైనా సరే మీరు మాత్రం లొంగకండి. వాళ్ళు మాట్లాడట్లేదు కదా నేనెందుకు మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు ఏదో పని చేయట్లేదు కదా నేనెందుకు చేయాలి, ఇలాగా మీకు లాభం వచ్చేటువంటి పనులు మీరు మానేసుకుని అహంభావానికి పోతే మాత్రం మీరు దెబ్బతినాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు ఏ పని చేసినా చేయకపోయినా, వాళ్ళు చిన్న పనైనా పెద్ద పనైనా మీ పని అనేటప్పటికీ మీరే పూర్తి చేసుకోవాలి. చిన్నవాడు కిందటివాడు నేను చెప్పింది మాట వినట్లేదు, వాడు చెయ్యకపోతే నేను ఎలా చేస్తాను, ఇలాంటి సాకులు వద్దు. వాడు చెయ్యకపోయినా ఆ పని కూడా మీరే పూర్తి చేసి మీ పని మీరు పూర్తి చేసి ఆ ఫలితాన్ని మీరు పొందవలసినటువంటి ఫలితాన్ని పొందాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఆ పనిని మాత్రం మీరు చేసి ఆ పనిని పూర్తి చేసి ఫలితాన్ని పొందాల్సిందే. తప్పకుండా సమయానికి ఫలితం రావాలి అంటే తప్పకుండా పనిచేసి తీరాల్సిందే. అలాగే ఉద్యోగస్తులకి గడ్డు కాలం ఎదురవుతూ ఉంటుంది. ఉద్యోగస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పై అధికారుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అలగవద్దు, పై అధికారులతో అసహనంగా ఉండవద్దు. మీరు పై అధికారులు ఏదైనా అన్నా కానీ దాన్ని లైట్ తీసుకుని పని చేసుకుంటూ పోవడమే. అలాగే వ్యాపారస్తులు ఎవరినో నమ్మి పార్ట్నర్షిప్ ఇచ్చి ఈ సంవత్సరం ఎవరినైనా పక్కన పెట్టుకున్నారంటే పక్కలో బల్లెం పెట్టుకున్నట్టే, కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఏ వ్యాపారం చేసినా కానీ మీకు కలిసి వస్తుంది. వ్యాపారాలన్నిటిలోనూ కూడా వచ్చిన లాభాన్ని ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం గురుబలం ఉండటం వల్ల మీ మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. అన్ని విషయాల్లోనూ కూడా బద్ధకం లేకుండా, నిర్లక్ష్యం లేకుండా మీరు బాగా పనిచేసుకోగలుగుతారు. అన్ని విషయాల్లో కూడా మీకు మంచి మేలైనటువంటి ఫలితాలు కనబడతాయి. వ్యవసాయ రంగంలో, రాజకీయ రంగంలో, క్రీడారంగంలో, కళారంగంలో అందరికీ కూడా మంచి రెట్టింపైనటువంటి ఉత్సాహం ఉంటుంది. దాంతోపాటు పట్టుదల ఉంటుంది. దాంట్లో విజయం సాధిస్తారు. విద్యారంగంలో వాళ్ళు, వ్యవసాయ రంగంలో వాళ్ళు, అలాగే స్త్రీలు, వృద్ధులు, అలాగే ఈ యొక్క వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన రంగాలన్నింటిలోనూ కూడా బ్రహ్మాండంగా ఉంది. మీరు చేసేటువంటి పనిని మళ్ళీ ఒకసారి సరిచూసుకుని చేసుకోవటం మంచిది. సంవత్సరం అంతా కూడా ఖచ్చితంగా శివారాధన బాగా చేయాల్సి ఉంటుంది. ప్రతి శనివారము కూడా ఆ శనీశ్వరుడికి పూజ చేసుకోవటం లేదా శివుడికి అభిషేకం చేసుకోవటం ఖచ్చితంగా చేయండి. తేనెతోనూ ఆవు నెయ్యితోనూ ఈ శివుడికి అభిషేకం చేసుకుంటే ప్రతి శనివారం లేదా సోమవారం మీకు మేలైనటువంటి ఫలితాలు వస్తాయి. సంవత్సరం మొత్తం కూడా మీరు మానకండి. ఖచ్చితంగా శనీశ్వరారాధన చేయండి. శని త్రయోదశికి తిలతైలాభిషేకం చేసుకోండి. శనికి జప తప తర్పణ దాన హోమాదులన్నీ కూడా తప్పకుండా చేసుకోండి. శుభం.